బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని నియోట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నియోట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. నియోట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. డీకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని నియోట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నియోట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. నియోట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. డీకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని నియోట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నియోట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. నియోట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు.
సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించారు. ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ్ విజయ్ రాజ్ అగల్వార్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత విజయకాంత్గా మారారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిఖుం ఇలహెం. ప్రతి నాయకుడి పాత్రతోనూ ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. సుమారు 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్నో ఏళ్ల పాటు సినీ అభిమానులను అలరించారు. దాదాపు 20కు పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఆ తర్వాత విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్గా పిలుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో 2005లో డిఎండికే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. డిఎండికే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మియోట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మియోట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అగల్వార్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత విజయకాంత్గా మారారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిఖుం ఇలమై. ప్రతి నాయకుడి పాత్రలోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్నో ఏళ్ల పాటు సినీ అభిమానులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరియర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఆ తర్వాత విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి ఆయన అందరూ కెప్టెన్గా పిలుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డిఎండికే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.